జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఒక ఉమ్మడి ప్రణాళికని సమగ్రంగా అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్దామని అనుకున్నాం. అలాగే ఎలక్షన్ సంబంధించి ఈవీఎం ఈ ఇష్యూస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. వీటిని ఎవరో రకరకాలుగా ట్యాంపరింగ్ చేస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఎలక్షనీరింగ్ ఎలా చేయాలనే దాని మీద కూడా ఒక దృష్టిలో ఉన్నాం. సో దీన్ని కొంచెం లీడ్ చేయాల్సిందిగా నేను మనోహర్ గారిని కొంచెం బ్రీఫింగ్ ఇవ్వమని కోరుకుంటున్నాను. ఇటు వస్తారా? సో సుధాకర్ రెడ్డి గారు ఒకసారి చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు, రాఘవులు గారు, మనోహర్ గారు, రామకృష్ణ గారు, మధు గారు, 3 రాజకీయ పార్టీల తరఫున మేమందరం కలిసి ఈరోజు ఏ ప్రధానమైనటువంటి సమస్యల పైన రాబోయే కాలంలో ప్రజలను చైతన్యవంతులను చేసి ప్రజా పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించాలో వాటి గురించి ఒక అవగాహనకు రావడానికి ప్రయత్నం చేశాం. మనోహర్ గారు జనసేన మిత్రులు ముందుగానే దీనిపైన పవన్ కళ్యాణ్ గారితో చర్చించి కొన్ని డాక్యుమెంట్లు తయారు చేశారు. వీటిలో కొన్ని సవరణలతో దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చాం మేమందరం. ఇందులో పర్యావరణానికి సంబంధించినంత వరకు మా పార్టీలు 3 చాలా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ ఇవాళ దేశంలో ఒక తక్షణ కర్తవ్యంగా ఉంది. రాను రాను కేవలం కాలుష్యం సమస్యల వల్ల దేశంలో కొన్ని లక్షల మంది ప్రజలు చనిపోతున్నారు. పంటలు దెబ్బతింటున్నాయి, వాతావరణం వేడెక్కుతుంది, అనేక రకాలైనటువంటి వాతావరణ ఉపద్రవాలు వస్తున్నాయి. వీటితో పాటు మన రాష్ట్రంలో కూడా మన నదులు, చెరువులు ఇవన్నీ కూడా కాలుష్యం చెందుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో బహుశా వీటి కారణంగానే ప్రత్యేకమైనటువంటి కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఉద్యానంలో కిడ్నీలకు సంబంధించిన సమస్య మీద పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించి దాన్ని రాష్ట్ర ప్రజల మొత్తం దృష్టికి తీసుకొచ్చారు. ఆ రకమైనటువంటి సమస్యలు ఇవన్నింటికి పర్యావరణం ఎంతవరకు కారణమనే అంశం మీద కూడా ప్రభుత్వం ఇంతవరకు ఏ రకమైనటువంటి నిర్ధారణకు రాలేకపోయింది. ప్రాపర్ ఎంక్వైరీ కూడా ఇంతవరకు చేయలేకపోయారు. ఆనాడు వాగ్దానం చేసినటువంటి అనేక అంశాలపైన ఇవాళకి ఇంకా ఖచ్చితమైనటువంటి స్పష్టత కూడా రాలేదు. కాబట్టి పర్యావరణ పరిరక్షణ ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యంగా భావించారు. దానికి లింక్ అయి ఉన్నదే మైనింగ్ పాలసీ. మైనింగ్ పాలసీకి సంబంధించి కూడా చాలా ఈ బాక్సైట్ తవ్వకం ఇవి ఉత్తరాంధ్రలో చాలా తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించడం, ప్రజల్లో గ్రామాల వారీగా తిరుగుబాట్లు రావటం, ఆఖరికి ఇది హత్యల దాకా పోవటం, ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. మైనింగ్కు మా పార్టీలు వ్యతిరేకం కాదు, కానీ మైనింగ్కు సంబంధించినంత వరకు ఒక చట్టబద్ధమైనటువంటి పద్ధతుల్లో, హేతుబద్ధమైన పద్ధతుల్లో ఈ కార్యక్రమాలు జరగాలి. అవి సక్రమైనటువంటి నష్టపరిహారం ప్రజలకు లభించాలి, పర్యావరణ పరిరక్షణ జరగాలి, ఇల్లీగల్ మైనింగ్ జరగకూడదు. వీటన్నింటిపైన ఓ సక్రమైనటువంటి కాన్సెన్సస్ మొత్తం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటిలో కూడా రావాల్సి ఉంటుందని చెప్పని అభిప్రాయపడ్డాం. ఇది మన దగ్గరే కాదు, దేశం మొత్తం మీద కూడా ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్య. మైనింగ్లో ఉన్నటువంటి పర్యావరణ సమస్యల కారణంగా గోవాలో మొత్తం గనులన్నింటినీ మూసేశారు. 10,000 సంఖ్యలో కార్మికులు నిరుద్యోగులయ్యారు. ఆ రకమైనటువంటి సమస్య ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంది. అలాగే ల్యాండ్ హోల్డర్స్కు సంబంధించి
అన్ఫేర్ ల్యాండ్ అక్విజిషన్ ఇలాంటి సమస్యల మీద కూడా మేము న్యాయబద్ధమైనటువంటి పద్ధతుల్లో 2013 ల్యాండ్ అక్విజిషన్ రీహాబిలిటేషన్ యాక్ట్ వీటిని సంపూర్ణంగా తూచా తప్పకుండా అమలు చేయాలని, అన్యాయమైనటువంటి పద్ధతుల్లో దీని మీద చేయకూడదని, బలవంతపు ఆక్రమణ కూడదని, అక్వైర్డ్ ల్యాండ్స్ను ఏకపక్షంగా తీసుకోకూడదని వీటిపైన ఒక ఏకాభిప్రాయానికి రావటం జరిగింది. ఇంకా మిగిలినటువంటి అంశాల మీద ఇతర మిత్రులు వివరణ చేస్తారు. మిత్రులందరికీ నమస్కారం. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈరోజు సిపిఎం, సిపిఐ, జనసేన పార్టీలు సమావేశమైంది. రాష్ట్రంలో ప్రజలను వేధిస్తున్న ప్రముఖమైన సమస్యలు కొన్నింటినీ చర్చించి ఏకాభిప్రాయం రావడం జరిగింది. ఇప్పుడే సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు మైనింగ్ సమస్యల మీద, అలాగే భూసేకరణ సమస్య మీద, పర్యావరణ సమస్య మీద, పౌర హక్కులు, మానవ హక్కులు ఏ రకంగా కాలరాస్తున్నారు, సామాజిక న్యాయం ఏ రకంగా నష్టపోతున్నది, ఈ అంశాల గురించి కూడా చర్చించడం జరిగింది. అలాగే రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు, ఆ భవిష్యత్తులో 3 పార్టీలు నిర్వహించాల్సిన పాత్ర గురించి, వీటి గురించి చర్చించడం జరిగింది. ఏకాభిప్రాయం రావడం జరిగింది. మేము వచ్చిన ఏకాభిప్రాయాన్ని రాతపూర్వకంగా కూడా మీకు ఇస్తాం. ఈరోజు అన్నిటికన్నా ముఖ్యమైనది, రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పచ్చిగా రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. వాగ్దానాలను అమలు జరపడంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పటికే ఈ విషయం మీద 3 పార్టీలు ఇంకా ఇతర కలిసి వచ్చే శక్తులని కూడా ఆందోళన ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రజా ఉద్యమాలతో పాటు ఇప్పుడు రాజకీయ స్థాయికి దాన్ని తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. వీటి మీద కూడా ఇప్పటికే చర్చించాం. కొన్ని విషయాలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. రాబోయే కాలం రాజకీయ పోరాటానికి సన్నద్ధం కావడం, ఇటు ప్రజా సమస్యల మీద ఒక ఆంధ్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి ఒక దీర్ఘకాలిక దృక్పథం, ఈ సంపద, ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే సంపద, ఈ రాష్ట్రం యొక్క వనరులు, ఈ రాష్ట్రం యొక్క నిధులు, గనులు, నీరు, ఇవి భవిష్యత్ తరాలకి, నవతరాలకి ఇవి చెందినవి. ఇప్పుడు రాజకీయంగా పరిపాలన చేసే పెద్ద పెద్దల వాళ్ళు కొట్టుకు రావడానికి, దోచుకుపోవడానికి కాదు అని చెప్పేసి ఒక సందేశాన్ని ఇవ్వాలని చెప్పేసి మా యొక్క అభిప్రాయం. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ రకమైన ఆ యువతరానికి ఒక చుక్కానిగా, అలాగే ఈ రాష్ట్ర రాజకీయాలు సచ్చైనా పుచ్చైనా ఒకరు ఓడిపోతే ఇంకొకరు అని చెప్పేసి కాకుండా నిజమైన ప్రత్యామ్నాయంగా, నిజమైన ప్రజాపక్షంగా ముందుకు రావాలని చెప్పేసి ఆకాంక్షతోటి ఈరోజు జనసేన పార్టీ